కోనసీమలో జరిగే అతిపెద్ద జాతర సముద్రపు ఒడ్డున వెలసిన లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, దక్షిణ కాశీగా పిలువబడే అంతర్వేది తీర్థం మరియు స్వామివారి కళ్యాణ వైభవం. గోదావరి నది సముద్రంలో కలిసే చోటు. ఆకాశమంత రథం కదులుతుంటే మీరెప్పుడైనా చూసారా? ఈ క్షేత్రం యొక్క అత్యంత ముఖ్యమైన విశేషం సాగర సంగమం. వశిష్ఠ గోదావరి సముద్రంలో కలిసే ఈ చోటుని అన్నా చెల్లెలు గొట్టెను కూడా పిలుస్తారు. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సముద్రపు గాలి, రంగుల రాట్నాలు, కోనసీమ పిండి వంటలు, వేలాది మంది భక్తుల కోలాహలం. అంతర్వేది తీర్థం అంటేనే ఒక పెద్ద పండుగ. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన జంటలు స్వామివారి దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఇక్కడ యజ్ఞం చేసినందుకు దీనికి అంతర్వేది అని పేరు వచ్చింది. హిరణ్యకశికుడి కొడుకైన రక్తవిలోచనుడు అనే రాక్షసుణ్ణి సంహరించడానికి పరమశివుడు కోరిక మేరకు విష్ణుమూర్తి నరసింహ అవతారంలో ఇక్కడ వెలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రం నరసింహస్వామి క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతుంది. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి శాంతిమూర్తిగా కొలువై ఉండి భక్తుల కోరికలు తీరుస్తున్నారు. అంతర్వేదిలో జరిగే ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైనది మాఘశుద్ధ ఏకాదశి రోజున జరిగే స్వామివారి దివ్య కళ్యాణం. ప్రతి ఏటా మాఘమాసంలో దశమి రాత్రి స్వామివారికి ఎదురుకోలు ఉత్సవం, ఏకాదశి రోజు రాత్రి అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇక్కడ ఆలయంలో స్వామివారు లక్ష్మీదేవితో కలిసి పశ్చిమ ముఖంగా ఉండడం మరొక ప్రత్యేకత. వేలాది మంది భక్తుల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా జరిగే ఈ కళ్యాణాన్ని చూడడం ఒక జన్మ ధన్యమని భక్తులు భావిస్తారు. ఈ సమయంలో కోనసీమ మొత్తం భక్తి పరవశ్యంలో మునిగిపోతుంది. ప్రభుత్వ పరంగా కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. కళ్యాణం జరిగిన మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు రథోత్సవం జరుగుతుంది. దీనిని మనం అంతర్వేది తీర్థం అని పిలుచుకుంటాం. పౌర్ణమి వరకు జరిగే ఈ జాతర ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద తీర్థాలలో ఒకటి. ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మిక అనుభూతి రెండూ కలగాలంటే జీవితంలో ఒక్కసారైనా అంతర్వేది తీర్థాన్ని సందర్శించాలి. ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఓం నమో లక్ష్మీనరసింహస్వామియే నమః. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అండ్ ఫాలో శంకరాభరణం.